ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. క్లైమేట్ చేంజ్ వల్ల నాకైతే బాగా జలుబు చేసింది. ఇదే సీజన్ లో మనకి కాసరకాయలు దొరుకుతాయి. జలుబు చేసిందని అమ్మ కాసరకాయల ఫ్రై చేస్తుంది. లో కొంచెం ఆయిల్ వేసుకొని కాసరకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఈ కాసరకాయల్లో వేసుకుంటే కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రై తో పాటు కాసరకాయల కూర కూడా చేస్తుంది. కాసరకాయలను బాగా కడిగి అందులో ఉప్పు, వాటర్ వేసుకొని బాగా ఉడికించుకొని ఆ వాటర్ ని వంపేసుకోవాలి. పాన్ లో ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, టమాటో ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కారము, ఉప్పు, చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉప్పు నీటిలో ఉడికించి పెట్టుకున్న కాసరకాయలని వేసుకొని అందులో కొద్దిగా నువ్వుల పొడి, బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాసరకాయల కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.